రైట్, ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మాజీ ఎండీ ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ హయాంలో జరిగిన ఏపీ మద్యం స్కామ్ కి సంబంధించి విజయవాడ ఏపీ ఎస్పీసీఎల్ కార్యాలయం నుంచి దస్త్రాలు, కంప్యూటర్ పరికరాలు, ఇతర కీలక పత్రాలను చోరీ చేశారన్న ఫిర్యాదుపై ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్ నెలలో ఆయనపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో సిఐడి అధికారులు సోదాలకు వెళ్లిన సమయంలో వాసుదేవరెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్నారు. అయితే తాజాగా సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ నాగేశ్వర్ అందిస్తారు. నాగేశ్వర్, చెప్పండి. మానస, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా ఇచ్చినటువంటి కేసు ఉందో అది కల్తీ మద్యం కేసు అని చెప్పుకోవచ్చు. దీంట్లో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయని చెప్పి ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దీంట్లో హవాలాకు సంబంధించి, అదే విధంగా నిధుల దుర్వినియోగం సంబంధించి భారీ ఎత్తున కూడా దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి కూడా ప్రభుత్వం ఆరోపించడం జరిగింది. తర్వాత దానివల్ల ఏదైతే ఈ మద్యానికి సంబంధించి లావాదేవీలన్నింటినీ కూడా డిజిటల్ పేమెంట్ లో కాకుండా ఓన్లీ క్యాష్ రూపంలోనే చేస్తా ఉన్నారు. కంపెనీలని ఏదైతే డిస్టిలరీలు ఉన్నాయో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల చేతిలో పెట్టుకొని వాటి ద్వారా కొనుగోలు అమ్మకాలు చేస్తా భారీ ఎత్తున ఈ అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ఆరోపించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద సిట్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ని ఏర్పాటు చేసి దీంట్లో కొంతమంది కీలక నిందితులను కూడా గుర్తించేసి ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే ఎవరైతే A2గా ఉన్నటువంటి వాసుదేవర్ రెడ్డి ఉన్నారో, వాసుదేవర్ రెడ్డిని గతంలో ఈ సిట్ బృందం అరెస్ట్ చేయడానికి వెళ్ళిన సమయంలో అతను పరారీ అయ్యి తప్పించుకోవడం జరిగింది. తర్వాత అతను ఈ రోజు సిట్ అధికారులకు కూడా దొరకడం జరిగింది. ఆయన్ని కోర్టు ముందు కూడా హాజరుపరుస్తూ కూడా సిట్ కొన్ని అభ్యంతరాలు కూడా తెలపడం జరిగింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తా 3,000 కోట్ల మేర అక్రమాలు జరిగాయో వాటన్నిటికీ కూడా వాసుదేవర్ రెడ్డి కీలకం అంటూ కూడా సిట్ ఏసీబీ కోర్టులో చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈ అరెస్ట్ జరుగుతుందని తెలిసిన నేపథ్యంలో ఆయన ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దాన్ని ఏసీబీ కోర్టు డిస్మిస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి కీలకంగా ఏదైతే ఏపీఎస్బీసీఎల్ నుంచి డిస్టిలరీ ఖాతాలకు సొమ్ము జమ కాగానే ఆయా సంస్థల యజమానులంలో 12% నగదు రూపంలోకి మార్చి వైకాపా ముఠాకి అందజేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఎవరైతే అప్పుడు ఎండీగా ఉన్నారో రెడ్డి కీలకంగా కూడా వ్యవహరించారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. దీనికోసం డిస్టిలరీ యజమానులు బంగారు దుకాణాలు, డొల్ల కంపెనీలు, ప్యాకేజింగ్ సిస్టమ్లను కూడా ఏర్పాటు చేసేసి భారీ ఎత్తున చేతులు మారేలాగా కూడా చేశారని చెప్పి సిట్ ఇప్పటికే గుర్తించడం జరిగింది. దీని మీద కొన్ని డొల్ల కంపెనీలు కూడా గుర్తించేసి వాటిని కూడా ఇక్కడ 600 పేజీల నివేదికను కూడా తయారు చేసేసి సిట్ ఇప్పటికే ఛార్జ్ షీట్ ను కూడా నమోదు చేయడం జరిగింది. ఈ 600 పేజీల నివేదికలో క్లియర్ గా ఎక్కడ ఏదైతే హవాలాలు చేస్తున్నారో, అటు దుబాయ్ లో పెట్టుబడులు కావచ్చు, బంగారు కొనుగోళ్లు కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, అన్నింటి పరంగా ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు దీంట్లో నిందితులుగా ఉన్నారనేది 600 పేజీల ఛార్జ్ షీట్ ను కూడా దాఖలు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పటికే రాజకసిరెడ్డి కీలక నిందితుడిగా ఉన్నాడంటూ కూడా సిట్ పేర్కొనడం జరిగింది. ఆయన దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్లకు కూడా వెళ్ళగా బెయిల్ పిటిషన్ కూడా హైకోర్టు డిస్మిస్ చేసి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. ఎవరైతే రాజకసిరెడ్డి ఉన్నారో మొత్తం ఇతను ఆధీనంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు కనుక బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా వ్యాఖ్యానం జరిగింది. ఇప్పుడు A2గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి కూడా పోలీసుల అదుపులో ఉండడంతో దీనికి సంబంధించి కీలక ముందడుగు కూడా పడిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ సిట్ ఆరోపిస్తా ఉందో 3,000 కోట్ల మేర అవినీతి జరిగిందని చెప్తా ఉందో దీనికి సంబంధించి కూడా మొత్తం వాసుదేవరెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన ఎండీగా పనిచేస్తున్నాడు, ఈ డిస్టరీలకు సంబంధించి కొనుగోలు అమ్మకాల మొత్తాన్ని కూడా ఈయనే చూసుకొని ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉందని కూడా సిట్ భావిస్తా ఉంది. సో ఇది కీలక పరిణామంగా కూడా చెప్తా ఉన్నారు మనసా. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.